ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది. Today we are not just laying a foundation stone. Today we are not just laying a foundation stone. ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా లేక ఇదే మొదటిసారా? ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఇవాళ ముఖ్యమంత్రి గారు కంగ్రాచులేట్ చేశారు. అండ్ అలాగే 5 acres విశాఖపట్నంలో ఎక్కడ కావాలంటే అక్కడ చెప్పడం జరిగింది, ఇస్తాను అని చెప్పడం జరిగింది. అండ్ ఏదైతే 2021లోనే ఉచితంగా భూమిని ఇస్తూ కేటాయించినటువంటి జీవోలు 103, 104 జీవోలు కూడా మీరు చూడొచ్చు. 13/5/2021 ఒక జీవో, 17/6/2021 ఇంకో జీవో. ఇవ 2024 నవంబర్ 7న పివి సింధు గారు తన తల్లిదండ్రులతో కలిసి సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ పేరుతో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి ఆ స్థలంలో శాస్త్రోక్తంగా భూమి పూజ కూడా చేశారు. మధ్యలో కొంత ఈ నిర్మాణం స్టార్ట్ అవ్వకపోతే తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఈ నిర్మాణం ఇక్కడ ఈ పివి సింధు గారికి ఇచ్చినటువంటి బ్యాడ్మింటన్ ఇచ్చిన అకాడమీకి ఇచ్చినటువంటి స్థలాన్ని రద్దు చేయాలని, దాన్ని ఏదైతే ఒక జూనియర్ కాలేజీకి ఇవ్వాలని చెప్పి టీడీపీ నేతలు డిమాండ్ చేసి అకాడమీకి కొన్ని నెలల పాటు మోకాలు అడ్డారు. మళ్ళీ ఈ రోజు చూడండి, లోకేష్ గారు అక్కడికి వెళ్ళి గతంలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఉందో ఆ స్థలంలో ఆల్రెడీ నిర్మాణం ఏదైతే జరుగుతుందో అక్కడికే వెళ్ళి మళ్ళీ ఈ రోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు, మళ్ళీ భూమి పూజ. ఇది అసలు నాకు అర్థం కాదు, ఎన్నిసార్లు చేస్తారు? అది దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేయడానికి అనమాట. చెల్లి పెళ్లి ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ జరగాలి. బాగుంది, చాలా బాగుంది.